ఇంతకు ముందు నేను చేసిన మిస్టేక్స్ మాత్రమే తిట్లు తినేదాన్ని మా హస్బెండ్ దగ్గర. ఎప్పుడైతే మా పిల్లలు పుట్టారో అప్పటి నుంచి వాళ్ళు చేసిన తప్పులకు కూడా నేనే తిట్లు తింటున్నాను. వాడు ఫోన్ పగలగొట్టినా నాకే తిట్లు, వాడి ఫోన్ అందేలా ఎందుకు పెట్టావు, వాడు గోడ మీద కలర్స్ పోసినా నాకే తిట్లు, వాడి కలర్స్ అందేలాగా నువ్వు ఎందుకు పెట్టావు, కిచెన్ లోకి వెళ్ళి ఏదైనా వస్తువులు పాడు చేస్తే కిచెన్ లో అయినా వాడికి అందేలా ఎందుకు పెట్టావు. అరే నాకు విషయం అర్థం కదండి, ప్రతిదీ వాళ్ళకి అందేలు ఎందుకు పెడుతున్నారు అంటారు. అసలు ఎక్కడ పెట్టుకోవాలి? కిచెన్ లో రోజువారి వస్తువులు పైన పెడితే రోజు తీసివ్వండి అని మేము రానాలా త్రవాసనమా ఇలా చేయగానే అనుకోవడానికి. కొన్ని మీరు చెప్పినట్టే అన్ని పైన పెట్టుకున్నాం అనుకో, ఆ వస్తువు అవసరం అయ్యి స్టూల్ వేసుకొని తీసేటప్పుడు పడిపోయి ఏ కాలో నడుమో విరిగిందనుకో, అప్పుడు మీరేమంటారు? అదంతా పైన పెట్టాల్సిన అవసరం ఏంటి, కింద చేతికి అందేలా పెట్టుకోవచ్చు కదా అంట. అలాంటప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, లేచి కొట్టలేని పరిస్థితిలో ఉన్నా సరే ఎగిరి మరీ తనాలనిపిస్తుంది. ఇంట్లో పిల్లలు ఏం చేసినా తిట్లు మాకే, మేమేం చేసినా తిట్లు మాకే, చివరికి హస్బెండ్ ఏం చేసినా తిట్లు మాకే. ఏ కప్పు పగలగొట్టానుకో తాగిన వెంటనే తీయాలి కదా, నువ్వు అక్కడే ఎందుకు ఉంచావు, దానికి కూడా తప్పు మందే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దేవుడు నోడిచ్చారు కదా అని ఏ మాట పడితే ఆ మాట అనేవే. ఇంట్లో ఒకటి ఉంది కదా పడ్డానికి.